ఈరోజు స్టాక్ మార్కెట్లో స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. నిఫ్టీ 265 పాయింట్స్ అయితే ప్రెజెంట్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 467 పాయింట్స్ అయితే ప్రస్తుతం అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. ఈరోజు ఇండియా విక్స్ చూసుకుంటే, ఇండియా విక్స్ అందరికీ తెలిసిందే కదండి. ఈ విక్స్ పెరిగింది అంటే ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు, స్టాక్ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు నిఫ్టీ ఇండియా విక్స్ చూసుకుంటే 3.68% అయితే ఫాల్ అయింది. సో ఇండియా విక్స్ ప్రస్తుతం ఎలా అయితే మూవ్ అవుతుందో దీన్ని మనము పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయాలి. లాస్ట్ 1 మంత్లో చూసుకుంటే మాత్రం కొంచెం వాలటాలిటీ అనేది ఈ ఇండియన్ విక్స్లో అయితే కనిపించింది. అయితే ఈరోజు స్టాక్ మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణాలు ఏంటనేది ఇప్పుడు మనము మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎల్ఎన్టీ అని చెప్పాలి. ఎందుకంటే ఎల్ఎన్టీ లాంటి పెద్ద కంపెనీస్ స్ట్రాంగ్గా అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది పెరగడం అయితే జరిగింది. అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ కంటే కూడా వీళ్ళు చాలా మంచి ఎర్నింగ్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో సింపుల్ గా చెప్పాలంటే ఎల్ఎన్టీ చాలా స్ట్రాంగ్ గా అయితే Q1 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం వలన ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. అండ్ మార్కెట్ పైన ఇది ఇంపాక్ట్ అనేది పాజిటివ్ గా చూపించింది అనమాట. సో ఇది ఒక రీజన్. అండ్ సెకండ్ వన్ ఎఫ్ఐ బయింగ్ అండి. రీసెంట్ టైంలో చూసుకుంటే సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు ఎఫ్ఐ. బట్ ఇప్పుడు ఎఫ్ఐ మన ఇండియన్ మార్కెట్లో బై చేయడాన్ని ప్రస్తుతం ఇన్వెస్టర్స్ అయితే పాజిటివ్గా అయితే చూస్తున్నారు. 755 crores అయితే లాస్ట్ డే అయితే బై చేయడం జరిగింది. సో ఇది కూడా మన మార్కెట్ పై ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ ఇండియన్ ఎకానమిక్ డేటా అండి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ అనేది 7.3% అయితే రీచ్ అయింది. అండ్ క్యాపిటల్ గుడ్ సెక్టర్ గ్రోత్ కూడా 14.2% అనేది పెరిగిందనమాట. సో ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది అనే కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇంకా పెరుగుతూ ఉంది. సో ఇది కూడా ఈరోజు మార్కెట్స్ ర్యాలీకి అయితే సపోర్ట్ చేసిందని చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి స్టాక్ మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేయబోయే ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది ఈ రోజు జరగబోతుంది. ఈరోజు 29 జూలై బుధవారం రోజు 11:30 నైట్ 11:30కి యుఎస్ఏకి సంబంధించిన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే స్టాక్ మార్కెట్ డైరెక్షన్ ఇది చేంజ్ చేయబోతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్ పైన అయితే ఫోకస్ చేయండి. యాక్చువల్గా అయితే ప్రీవియస్గా 3.75% ఉండే, ఇప్పుడు కూడా 3.75% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే ఫ్యూచర్లో రేట్ కట్స్ వస్తాయని గ్రోత్కి చాలా మంచి బూస్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా తారుమారు జరిగితే మాత్రం మార్కెట్లో మనము బిగ్ ఫాల్ చూసే అవకాశాలు కూడా ఉంటాయి. బీ అలర్ట్. ఎవరైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తూ ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా దీనిపైన ఫోకస్ చేయాలి. అండ్ ఫైనల్ వన్ ఐటీ స్టాక్స్లో అయితే స్ట్రాంగ్ బయింగ్ అయితే కనిపించిందండి. సో ఈరోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అనేది పాజిటివ్గా మూవ్ అవడం కూడా నిఫ్టీకి సపోర్ట్ చేసిందని అయితే చెప్పాలి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం గ్లోబల్ సెమీ కండక్టర్ స్టాక్స్లో అయితే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించడం అనేది జరిగింది. దానివల్ల ఇన్వెస్టర్స్ ఏమనుకున్నారంటే ఇండియన్ ఐటీ కంపెనీసే ప్రస్తుతానికి వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బెటర్గా ఉన్నాయనే ఉద్దేశంతో ఇటువైపు అయితే కొంచెం షిఫ్ట్ అవడం జరిగింది. ఈ రీజన్ వలన ఐటీ సెక్టర్లో మంచి ర్యాలీ వచ్చింది. దీనివల్ల నిఫ్టీకి కూడా పాజిటివ్గా అయితే అది చూపించింది అనమాట. ఇప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ కోసం మాట్లాడే ముందు ఇక్కడ నుంచి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఈ ఛానల్లో మనము రెగ్యులర్గా పోస్ట్ చేస్తాము. సో ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఎస్ఐపి కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, వాట్ ఎవర్, ఒక మంచి హెల్త్ ప్లాన్ తీసుకున్నా, టర్మ్ ప్లాన్ తీసుకున్నా, మీరు మన వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. దానిపైన క్లిక్ చేసి మీరు వాట్సాప్లో అయితే మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే ఫ్రీగా అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. ట్రేడింగ్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎస్ఐపి రిలేటెడ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఒక మంచి హెల్త్ ప్లాన్ మీరు తీసుకున్నా, టర్మ్ ప్లాన్ తీసుకున్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఫ్రీగా అయితే మాకు వాట్సాప్ త్రూగా అయితే కాంటాక్ట్ చేయండి. మేము మీకు తప్పకుండా హెల్ప్ అయితే చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇన్ఫోసిస్ కోసం అయితే మాట్లాడదాం. ఇన్ఫోసిస్ ఈరోజు నియర్లీ 5% వరకు ర్యాలీ చేసింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే గ్లోబల్ మార్కెట్లో హార్డ్వేర్ అండ్ సెమీ కండక్టర్ స్టాక్
స్టాక్స్లో అయితే సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. సో దీనివలన ఇండియన్ ఐటీ కంపెనీస్కి రిస్క్ తక్కువ ఉండటం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇండియన్ ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం అయితే జరిగింది. దీనివల్ల ఇన్ఫోసిస్ అని టీసీఎస్ లాంటి స్టాక్స్లో స్ట్రాంగ్ బయింగ్ అనేది కనిపించింది. ఇక ఇన్ఫోసిస్ ఫండమెంటల్లీ మనం చూసుకున్న ఇండియన్ ఐటీ కంపెనీస్లో స్ట్రాంగ్ గ్లోబల్ క్లయింట్ బేస్ ఉన్న కంపెనీ ఇన్ఫోసిస్ అనమాట. డాలర్ రెవెన్యూ, ప్రాఫిట్ మార్జిన్స్ బాగుంటే, స్ట్రాంగ్ క్యాష్ రిజర్వ్స్ ఉండడం వల్ల లాంగ్ టర్మ్ బిజినెస్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. ఏఐ డిమాండ్ పెరుగుతున్న పరిస్థితిలో కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఆల్ టైమ్ హై నుంచి ఈ స్టాక్ అయితే కంటిన్యూస్గా ఫాలో అవడం జరిగింది. ప్రస్తుతం మంచి వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి 1250 అబోవ్ సస్టైన్ అయితే మాత్రం మనం పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. అండ్ ఒక స్ట్రాంగ్ రివర్సల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రెజెంట్ లెవెల్స్ని అయితే మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఫర్దర్గా ఎంతవరకు ఫాలో అవుతుందో మనం చూద్దాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఈ ఫాల్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది మనము ప్రస్తుతం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. బట్ ప్రెజెంట్ అయితే ఆల్ టైమ్ హై నుంచి మంచి డిస్కౌంట్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఫండమెంటలీ చూసుకున్న, టెక్నికల్గా చూసుకున్న చాలా స్ట్రాంగ్ కంపెనీ అనమాట ఇది. అండ్ సెకండ్ వన్ ఎల్ఎన్టీ అండి. యాక్చువల్గా ఈ స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్గా 3.5% పెరిగింది. దానికి ప్రధాన కారణం మనం ఆల్రెడీ మాట్లాడాం. Q1 నెట్ ప్రాఫిట్ 14% గ్రోత్ కనిపించింది. నెట్ ప్రాఫిట్ 4123 క్రోర్స్కి అయితే చేరింది అనమాట. సో కంపెనీ రిజల్ట్స్ అనేవి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా బెటర్గా ఉండడం వల్ల CLSA లాంటి బ్రోకరేజ్ కూడా మంచి రేటింగ్ అయితే ఇచ్చారు. టార్గెట్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల ఇన్వెస్టర్స్లో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కదా. ఇక ఈ కంపెనీ ఒక ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్న స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ క్యాపెక్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా ఎల్ఎన్టీ గ్రోత్ని మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నాయి. రెవెన్యూ గ్రోత్, ఆర్డర్ ఇన్ఫ్లో, లాంగ్ టర్మ్ ఎగ్జిక్యూషన్ పైప్ లైన్ కూడా స్ట్రాంగ్గా ఉండటం పాజిటివ్ సిగ్నల్గా అయితే మనము కన్సిడర్ చేయాలి. అండ్ ఈ స్టాక్ టెక్నికల్గా చూసుకున్నా సరే ఆల్ టైమ్ హై నుంచి చూసుకుంటే ప్రస్తుతం అయితే హెవీ ఫాలోయింగ్ కనిపించట్లేదు. జస్ట్ ఒక చిన్న డిప్లో అయితే ప్రెజెంట్ మూవ్ అవుతూ ఉందన్నమాట. ఇక టెక్నికల్గా మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ప్రెజెంట్ లెవెల్స్ కంటే కూడా ఇంకా ఫర్దర్గా కొంతవరకు ఫాలో అయితే మంచి ఇంపార్టెంట్ లెవెల్స్లో ఎంట్రీ ప్లాన్ చేయడం బెటర్ ఆప్షన్. ఇక ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్, వాట్ ఎవర్ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ ద్వారా మీరు మమ్మల్ని ఫ్రీగా అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.